నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రెజెంట్ మనం వచ్చేసి కషాయగూడలో ఉన్నాం. నిన్న జరిగిన హత్య అతి దారుణ కిరాతకమైన హత్య. నడి రోడ్డు పైన పట్టపగలు మనుషులు చూస్తుండగా జనాలు తిరుగుతున్న ప్రదేశంలో కూడా ధనుంజయ్ అనే వ్యక్తి అతి దారుణంగా శ్రీకాంత్‌ని పొడిచి అతి కిరాతకంగా చంపేశాడు. మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది? ఏంటి అసలు? మరి ఒకసారి చూడొచ్చు, తన ఆఫీస్ దగ్గర ఉన్నాం మనం. ప్రెజెంట్ ఆఫీస్ ఒకసారి చూడొచ్చు. ఆఫీస్ నుంచి బయటకొచ్చిన శ్రీకాంత్‌ని ఇట్లా కొట్టుకుంటూ వాళ్ళు తాగున్నారు. ఇద్దరున్నట్టుగా చెప్తున్నారు. ఆ తాగున్న ప్రయత్నంలో ఈ మాట పెరిగి వాళ్ళిద్దరి మధ్యలో అట్లా కొట్టుకుంటూ అందరూ బయటికెళ్లారు. ఆ సమయంలో వచ్చిన తర్వాత శ్రీకాంత్ అందరూ వెళ్ళిపోయారని వచ్చిన తర్వాత శ్రీకాంత్ మీద అటాక్ చేయడం జరిగింది మరి. ఆ అటాక్ చేసినది కూడా ఈ గల్లీలోనే చాలా మంది తిరుగుతున్నారు. మనం వీడియోలో కూడా చూడొచ్చు ఒకసారి. తిరుగుతున్నప్పుడు కొంచెం ముందులో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మరి కత్తితో దాడి చేయడం మొదలుపెట్టాడు. తను చనిపోయిన తర్వాత కూడా వదిలేయకుండా, అంటే స్పృహ లేకుండా పడిపోయినా కూడా చాలా దారుణంగా నడి రోడ్డు మీద గొంతు కోయటానికి గూడా ఎనకాడలేదు. పక్కనున్న బండి మీద ఉన్న వ్యక్తి గూడా చెప్పడం జరుగుతుంది. ఆపురా, ఆపురా అన్నా గూడా ఆపట్లేదు. లాగుతున్నా ఆపట్లేదు. మరి తాగున్న మైకమా ఏంటి అసలు? ధనరాజ్ ఎందుకు చంపాల్సొచ్చింది? ఎందుకు అంత కోపం పెట్టుకొని, అంత కక్ష పెట్టుకొని అతి దారుణంగా, కిరాతకంగా చంపేశాడు? మరి ఏదన్నా గొడవలుంటే మాట్లాడుకోవాలి కానీ, అంటే శ్రీకాంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ పరంగా, ఫైనాన్స్ పరంగా చేస్తారని చెప్తున్నారు. చాలా ఏళ్ల నుంచి ఉన్నది. మరి ధనరాజ్ అనే వ్యక్తి 4, 5 సంవత్సరాల నుంచి తన దగ్గర వర్క్ చేస్తున్నాడు. అంటే బాడీ గార్డ్ లాగా, లేకపోతే సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటాడు. సో తాగేసి చికా చేస్తారని ఒకసారి జాబ్‌లోని తీసేసాడు. మళ్ళొచ్చి బతిలాడుకొని ఉంటానని చెప్పిన తర్వాత, సరే అని చెప్పిన తర్వాత మళ్ళా ఈయన దగ్గరే శ్రీకాంత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని తాగడానికి వెళ్ళొచ్చి తాగిన తర్వాత మళ్ళా చికా చేస్తానని బయటికి పంపించినప్పుడు మరి ఆ కోపంలోనే ఏదో కోపం పెట్టుకొని, ఏదో కక్ష పెట్టుకొని, ఏదో కోపంతో అతి దారుణంగా, కిరాతకంగా చంపేశారు. మరొకసారి మనం చూడొచ్చు ఆ ప్లేస్‌కి నిన్న ఎక్కడ జరిగిందో అక్కడికొచ్చేసాం మనం ఒకసారి. ఆ మనిషి కింద పడిపోయినా కూడా వదిలేయకుండా ఎంత దారుణంగా, కిరాతకంగా చంపేశాడో మనం చూడొచ్చు. ఆ విజువల్స్ కూడా చూస్తుండగానే ఆ మనిషి కింద స్పృహ లేకుండా అతి దారుణంగా పొడి చేసిన తర్వాత కూడా ఆ కత్తితో గొంతు కోసే ప్రయత్నం కూడా చేశాడు. మరి తాగున్న మైకంలోనే చేశాడా? ఎందుకు చేశాడు అనేది తెలియాలి బయటికి. సో పోలీసులు కూడా నిన్నే తనని పట్టుకున్నట్టుగా ఇంటరాగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు చంపేశాడు? మరి ఇద్దరి మధ్యన ఏమైనా లావాదేవీలు ఉన్నాయన్నట్టుగా చాలా వ్యక్తులు చెప్తున్నారు. బట్ కానీ ఇక్కడున్న వాళ్ళు పనిచేసేవాళ్ళు, వాళ్ళ వర్కర్స్ ఏం చెప్తున్నారంటే వీళ్ళ దగ్గర అలాంటి ఫైనాన్షియల్ ఏం లేదు. అలాంటి ఇబ్బంది ఏం లేదు. కానీ తను తాగేస్తాడు, ఇబ్బంది పెడతారు ఆఫీస్ దగ్గరని తను తీసేయడం జరిగింది. అదే కక్షతో చంపేశారన్నట్టుగా చెప్తున్నారు. మరి ధనరాజ్ అనే వ్యక్తి 4 ఏళ్ల పాటు తన దగ్గర సెక్యూరిటీగా, బాడీగార్డ్‌గా పనిచేసిన వ్యక్తి మరి ఎందుకు శ్రీకాంత్ రెడ్డిని అతి దారుణంగా, కిరాతకంగా చంపేశాడు? మరి పోలీసులు ఎంక్వైరీలో తెలియాలి మనకి. మరి తర్వాత చూసుకుంటే మరి తను ఫైనాన్స్‌లో గాని, రియల్ ఎస్టేట్‌లో గాని ఆహ్, చేస్తున్నప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు ఈ మధ్యలో కూడా ప్రతి విషయంలో కూడా ధనరాజు ఉండేవాడన్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ విధంగా చూసుకుంటే తనకు మరి నిన్న జరిగిన దాంట్లో మరి చంపేసి కూడా ధైర్యంగా నుంచొని కత్తి మీద ఒక వీడియో కూడా చూడొచ్చు. రోడ్డు మీద కూర్చొని నేను కాదు ఇద్దరు కలిసి చంపేసినాం అని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంత ఫ్రీడమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఎవరిచ్చారు ఈ ధైర్యం అనేది తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం బతికేది సమాజం, ఏ సమాజంలో ఉన్నామన్నది కూడా గుర్తించాలి ఖచ్చితంగా. ఎందుకంటున్నానంటే రోడ్డు మీన చాలా మంది ఒకసారి మనం చూడొచ్చు. ఈ గల్లీ అంతా ఇల్లులు ఇవన్నీ ఉన్నాయి. ఏదో నిర్మానుష్యం గొడవలనేవి లేవు. మరి ఎందుకు జరిగిందో తెలియదు. ఇంట్రాగేషన్‌లో తెలుస్తది. అంటే ఈ ధనరాజ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు మీకు తెలుసా అండి? 5, 6 నెలల నుంచి చేస్తుండు. 5, 6 ఏళ్ల నుంచి. చేసి తర్వాత ఏదో తాగి వస్తే బంద్ చేసిండు. బంద్ చేసినాక మళ్ళీ నేనొచ్చి ఇట్లా నేను మళ్ళీ చేస్తా సార్ అంటే వాడు తాగొస్తున్నాడు. లేదు సార్ నేను చేస్తా సార్ అంటే లావాదేవీల గురించి గొడవలు చెప్తున్నారండి బయట, మరి నిజమేనా? దానికి అలాంటిదేమీ లేదు. ఎలాంటిది లేదు. ఇంకోటి వాడు నిన్న మధ్యాహ్నం వస్తే ఇట్లా రేపటి నుంచి వస్తా అంటే సోమవారం నుంచి రారా అని చెప్పి 1400 ఇచ్చిండట. పోయి తాగి వచ్చి చంపేశాడు. ఇద్దరు కలిసి తాగారని చెప్తున్నారు కదండి. కాదు కాదు అలాంటిది ఏం లేదు. ఇద్దరంటే వేరే వాడు ఇంకోటి ఉన్నాడు చూడు, వాళ్ళిద్దరు కలిసి తాగిండ్రు. అది కథ. ఇద్దరు కలిసి తను చంపేసి. పోలీసులు అని చెప్తున్నారంటే పట్టుకున్న వ్యక్తి వేరే అని చెప్తున్నారు కొంతమంది పేపర్లో. పేపర్లో ఇంట్రాగేషన్ అవుతుంది కదా, రేపు తెలుస్తుందిలేండి. ఏముంది, అందరం అంటామండి, వాస్తవం బయటపడాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తారండి శ్రీకాంత్ రెడ్డి గారు? చిన్నప్పటి నుంచి చేస్తాం. చిన్నప్పటి నుంచి చేస్తాం. ఎప్పుడు ఇలాంటి క్లాషెస్ రాలే ఎక్కడ కూడా? ఇలాంటిది అంటే ఆఫీస్ దగ్గరికి ఎవరైనా రావడం అట్లా, ఏదైనా కొంచెం ఇష్యూ చేయడానికి రావడం, గట్టిగా మాట్లాడడం? చాలా మంచిగా మాట్లాడతారు. ఆఫీస్ లో చాలా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అదే చూసానండి, ఆఫీస్ కూడా చాలా చక్కగా చక్కగా ఉంది. ఎలాంటి అది ఉండదు, డిస్టర్బ్ అనేది లేదు. ఇక జరిగింది ఇప్పుడు ఈసారి ఇది, అది కథ. ఊరాలకి ఈ ఘటనలు మీరు ఎలా చూస్తున్నారు? ఎవరో వాళ్ళ పార్ట్నర్ గిట్ట ప్రమోగ్ చేసిండేమో అని అన్నాను.
పార్ట్నర్స్ ఉన్నారండి దీంట్లో? ఉంటారు కదా, వ్యాపారంలో ఎందరో పార్ట్నర్స్ ఉంటారు కదా. కావాలని ఎవరో చేపించారు, ప్రవోక్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అభిప్రాయపడుతున్నారు. అన్నేనా నా అభిప్రాయం అది. అంటే పార్ట్నర్స్ విభేదాలు ఉన్నట్టు ఎప్పుడైనా మీకు ఇంట్లో మాట్లాడు చెప్పండి. అసలు ఆపలేరా? నాకు అనిపించింది ఈ రోజు వీడియో చూస్తే, నేను ఉంటే మాత్రము కెమెరా పట్టుకోకపోతుండే, నేను ముందే వెళ్ళి కాపాడేదాన్ని. అలా ఎలా అవుతుందండి? నా తోడబుట్టిన తమ్ముడు కూడా, అన్న కూడా అలానే చంపారు. నాకు అందుకే ఆ బాధ నాకు ఇప్పటికీ కూడా అలా ఉంటుంది తెలుసా. జంగంలో జరిగింది. ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోతుంది, 2 ఏళ్ళు అవుతుంది. అది కూడా సేమ్ ఇలానే. ఏం చేసేవారు మీ అన్నగారు? మా అన్నయ్య వాటర్ ప్యూరిఫై 0B చేస్తాడు. అది జంగంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాడు చిన్న పిల్లగాడు, ఎంత 17 ఏళ్ళే. 17 ఏళ్ళ అబ్బాయి చంపుతున్నాడు అంటే ఎంత బాధ అసలు. ఒక చిన్న పిల్లగాడు ఒక మనిషిని. మా అన్నయ్య అయితే ఇలా ఏనుగులాగా ఉంటాడు. అప్పటికే అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, అబ్బాయి ఉన్నాడు. ఉన్నాక కూడా మా అన్నయ్య లవ్ మ్యారేజ్ అనేసి చేసుకున్నాడు. అది డివైస్ ఇస్తా అని చెప్పేసి ఆపి మరీ చేసుకున్నాక మళ్ళీ కోర్టుల చుట్టూ తిప్పడానికి అని చెప్పేసి మా అన్నయ్యనైతే కొట్టి కారపొడి పోసి కట్టేసి ఇంట్లో సామాన్లు అన్ని తీసుకెళ్ళిపోయింది. రామ్నగర్ నుండి తీసుకొని వెళ్ళిపోయినాక నెక్స్ట్ ఏమైపోయింది, మేము మియాపూర్ అక్కడ కేసు పెట్టినాం. కేసు పెడితే వాళ్ళు అన్నారు లేడీస్ కి సపోర్ట్ ఇచ్చి మాట్లాడారు. సరే ఇచ్చారు కదా అని చెప్పేసి మేము సరే పోనీ సామాన్లే కదా అని సూకున్నాం. మరి జనగం పిఎస్ లో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారు, డివైస్ ఇప్పిస్తాము. వాళ్ళు ఇప్పించలేదు, ఆమె సంతకం పెట్టలేదు. ఒక రోజు రాత్రికి కాల్ చేసి నేను సంతకం పెట్టేస్తాను వినోద్ రా అని చెప్పింది. వినోద్ రా అనగానే వెళ్ళిపోయింది. వీడు అసలు మా అక్కతో ఫోన్ మాట్లాడుతూ సడన్ గా నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయిన వాడు రాత్రి, వాడికి డ్రింక్ అలవాటు ఉంది, 1-2 బీర్లు తాగినట్టున్నాడు. ఇలానే బాల్కాన్ లో కూర్చుంటే మరి పట్టుకొని కారపొడి పోసి మరి చంపారండి, పీక కోసి. అలాంటి మనిషిని అసలు నాకైతే అనిపిస్తుంది, వాడు ఒకవేళ వాడు బతికుండుంటే మాత్రము, తాగి ఉండకపోతే మాత్రం కంపల్సరీ వాళ్ళని అందరినీ ఓడగట్టేటోడు. వాడు తాగున్నాడు కాబట్టి, కారపొడి పోసి కొట్టారు కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు కూడా నేను న్యూస్ చూసాను కాబట్టి, మా ఇల్లు పక్కనే చూసాను కాబట్టి నేనేం చేశాను, ఇప్పుడు ఇలాగే చూసుకుంటూ వెళ్దాం బెటా అని చెప్పేసి నేను ఇలా వచ్చాను. చాలా మంది వీడియో తీశారు కానీ ఎవరు కూడా ఆపడానికి ట్రై చేయలేదు. నేను అదే అంటున్నాను ఎందుకు అంత భయము? ఇక్కడ నుండి అక్కడ దాకా వీడియో తీసిన ధైర్యం ఉన్న వాళ్ళు వాడిని పట్టుకోలేరా? నలుగురు పోయి పట్టుకొని ఆపలేరా? వాడు పోతున్నా కొద్ది వీడియో తీసుకుంటూ వాడు వెనక పోయికుంటూ రోడ్డు పైకి పోయినాక, మెయిన్ రోడ్ మీదకి పోయినాక మీకు ధైర్యం వచ్చిందా వాడిని కట్టేయడానికి? కట్టే అని ధైర్యం వచ్చిందా? అంతకు ముందు ధైర్యం రాలేదా మీకు? నేను ఇందాక చూశాను, అసలు వాడు మాత్రం వాడు కాదు. పోలీసు వాళ్ళు చూపించిన దాంట్లో దొంగ మాత్రం, వాడు చంపిన వాడు మాత్రం వాడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చూసాను, ఇప్పుడే చూపిస్తాను నేను. వాడు మాత్రం వాడు కాదు. ఎందుకంటే వాడు గుండు. నాకు ఇప్పుడు మా అన్నయ్య బాధ నాకు ఉంది, ఆ బాధ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు ఆ ధైర్యం అనేది నాకు లేదు. నేను అదే ఇప్పుడు నేను వాయిస్ మెసేజ్ కూడా ఒక పెద్ద మనిషికి పెట్టాను, చూడండి, కావాలంటే వినండి. ఆ మనిషి వీడి మనిషి కాదు అనేసి చూడండి ఒకసారి. ఈ మనిషి ఎలా ఉన్నాడు, ఈ మనిషి ఎలా ఉన్నాడు అండి? వీనికి గుండు ఉంది, వీనికి జుట్టు ఉంది. మరి ఇక్కడ జుట్టు ఎక్కడ నుండి వచ్చిందండి? ఎక్కడ నుండి వచ్చింది? అంటే ఈ మనిషి కాదు కదా. మరి ఎలా రాస్తారండి పేపర్లలో? మీరు ఎలా రాస్తారు? అంటే ఒకరైతే ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టారంటారా? మరి అంతే కదా. కారణాలు ఏమేంటి అనుకుంటున్నారు? ఏమై ఉండొచ్చో నాకైతే తెలియదు. ఏది ఉన్నా కూర్చొని మాట్లాడుకోవాలి అంతే. ప్రాణాల దాకా తీయద్దు. ప్రాణం దాకా తీస్తే చంపే ధైర్యం వాళ్ళకు ఉన్నప్పుడు చచ్చే ధైర్యం కూడా ఉండాలి. నెక్స్ట్ మమ్మల్ని కూడా చంపుతారు అనే భయం వాళ్ళకు ఉండాలి. అది నేను చెప్పేది. మనం చూస్తాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చంపేసుకోవడాలు జరుగుతున్నాయి. ఎందుకైనా ప్రభుత్వం గాని అధికారులు, నేను అదే అంటున్నానండి, చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపుతున్నారు కదా. పెద్ద వాళ్ళని చిన్న వాళ్ళని అట్లా లేదు. ఈ రోజు కూడా నేను ఒక న్యూస్ చూసాను, ఒక పెద్ద మనిషి. అసలు ఏమైపోతుందండి లోకము? ఏమైపోతుంది? ప్రధానంగా హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటిక్ సిటీలో ఇలాంటి ఇదిగోండి, నాకు వాళ్ళ ఒక పెద్ద మనిషి పంపించాడు. కొట్టి మరి ఎందుకండి? చిన్న ముసలమ్మ ఎందుకండి? ఎటు పోతుంది అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏమీ కాదు,
ఏమీ కాదు. మేము కోర్టుకి వెళ్తాము, పోలీస్ స్టేషన్కి వెళ్తాము, లంచాలు పెడతాము, బయటకు వస్తాము. అదొక్కటి తెగించారు కాబట్టి మర్డర్లు జరుగుతున్నాయి. ఓకేనా? ఆడది మొగోని చంపుతుంది, మొగోని ఆడది చంపుతుంది అంటే ఎందుకు చంపుతుంది? నువ్వు చంపినవా, నీకు నెక్స్ట్ శిక్ష అదే ప్లేస్ లో తీసుకుపోయి నిన్ను కూడా చంపుతాము అంటే ఇంకెవ్వడు కూడా ఇంకొక పని చెయ్యలేరు. మన చట్టాలు అలాంటివి లేవు ఆ? కదా. చిన్న పిల్లవాడని చెప్పేసి మా అన్నని చంపిన వాడు 17 ఏండ్లండి. ఇవాళ జరిగిన దారుణము సేమ్ అదే దారుణంగా జరిగింది మా అన్నకి. పీక కోసి ఇట్లా బొక్కలు గడ్డపారతోని 7 కలిసి చేశారండి. అంటే అంత కక్షపూరితంగా చేయడానికి గల కారణాలు ఏమంటే ఏమీ లేదండి, ఏమీ లేదు. దానికి ఏం ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలియదు. ఉంటే ఉండని వదిలేసి వెళ్ళిపోవాలి తప్ప చంపడం మాత్రం తప్పు. ఒక కుటుంబం ఎంత బాధపడుతుంది అంటే దారుణమైన బాధపడుతుంది. అక్కడనే కాదండి, ఇప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుంది? చంపినోడు బాగానే ఉన్నాడు, చచ్చినోడు బాగానే ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుంది అండి? ఏమైపోతుంది? ప్రధానంగా హైదరాబాద్ లాంటి పెద్ద మెట్రోపాలిటన్ సిటీలోనే ఎక్కువ రిపీటెడ్ గా జరుగుతుంది. మొన్న కూడా రేణు అగర్వాల్ ఎక్కడ జరిగినా కూడా ఇది మాత్రం మిస్టేక్. నేను చెప్తుంది మాత్రం ఇది మాత్రం మిస్టేక్. చంపడం అనేది చాలా మట్టుకి తప్పు. చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎందుకండి? ఏం చేశారండి వాళ్ళు? ఏం చేశారు? ముసలోళ్ళు అయిపోతే వాళ్ళని చంపేయడమేనా? పెళ్లిళ్ళు చేసుకోకపోతే మీకు ఎఫెక్ట్స్ ఉంటే వదిలేసి వెళ్ళిపోండి కావాలంటే తప్ప పిల్లల్ని వదిలేసి చంపేయడము, వాళ్ళ ఎఫెక్ట్స్ పెట్టుకొని వెళ్ళిపోవడము ఎన్ని రోజులు ఉంటారు? ఎప్పటికైనా మనమే భూమి మీద పోయేది కదా, ఎన్ని రోజులు ఉంటారండి? అంటే నిన్న అంతగానం జరుగుతున్నప్పుడు ఎవరు ఆపడానికి ప్రయత్నించాలి. నేను అదే ఫీల్ అవుతున్నా. అలా చెయ్యకండి. ఫోన్లు పట్టుకోకండి. ఏమన్నా జరుగుతుంది అంటే మీరు ధైర్యం చేసి పోండి. నెక్స్ట్ ఏమయ్యేది ఉంటే అది అవుతుంది అంతే. చూసారు కదా చుట్టుపక్కల ఎలా మాట్లాడుతున్న ఒక మనిషిని చంపేస్తుంటే వీడియోలు తీసుకుంటూ సరదా చేసుకుంటూ వీడియోలు పబ్లిష్ చేయడం తప్ప ఈ జనాలకి ఏం పనికిరాదు. ఈ జనాలకి ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఒక మనిషిని అతి దారుణంగా కిరాతకంగా చంపేస్తున్నా, గొంతు కోస్తున్నా కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు చుట్టుపక్కల వాళ్ళు? అదే నేనున్నట్టుగా ఒక మహిళ మాట్లాడటం, నేనున్నట్టయితే వాడిని వేరే విధంగా ఉండేదని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళ బ్రదర్ని కోల్పోవడం జరిగింది ఇదే సంఘటన వల్ల అని చెప్తున్నారు. కనీసం మనం చూడొచ్చు, అసలు ఈ ప్రదేశము నిర్మాషణ ప్రదేశం కాదు, లేకపోతే అడవిలో ఉన్న ప్రదేశం కాదు, జనాల్లో ఉన్నాం మనం, ఇల్లులు ఉన్నాయి చుట్టుపక్కల, ఇంత గణం జరుగుతున్న ఒక మనిషిని అతి దారుణంగా చంపేస్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితి ఈ జనాలు మంది కాదు కదా, మన ఫ్యామిలీకి సంబంధించింది కదా అన్నట్టుగా అట్లా ఉన్నట్టుగా చెప్తున్నారు మరి ఈ వ్యక్తులు. మరి చూస్తే శ్రీకాంత్ రెడ్డి అండ్ ధనరాజ్ అనే వ్యక్తులు పొద్దునంతా తాగుతూ మాట్లాడుతూ వీళ్ళిద్దరి మధ్యన కొంచెం మాట పెరిగి ఒక 3-4 కలిసి తను చంపేసినట్టుగా, ప్లాన్ ప్రకారం చంపేసినట్టుగా చెప్తున్నారు. మరి రియల్ ఎస్టేట్ లో గతంలో ఏమైనా జరిగిందా ఏంటి? మరి 4 సంవత్సరాల నుంచి పనిచేసిన వ్యక్తి ఎందుకు ఎంత కిరాతకంగా దారుణంగా చంపేశాడు ఆ వ్యక్తిని? మరి ఆఫీస్ నుంచి బయటకు అప్పటి వరకు తాగి మాట పెరిగి ఆఫీస్ దగ్గర నుంచి ఒకసారి చూడొచ్చు మనం. ఆఫీస్ దగ్గర నుంచి బయటికి స్కూటీ దగ్గర ఉన్న ఆఫీసు